Next, second sum. A vessel is in the form of a hollow hemisphere mounted by a hollow cylinder. The diameter of the hemisphere is 14 centimeters and the total height of the vessel is 13 centimeters. Find the inner surface area of the vessel. ఇక్కడ ఒక వెజల్ ఉందట. ఫస్ట్ ఐ డ్రా ద డయాగ్రామ్. ఆ వెజల్ ఎలా ఉందంటే సిలిండర్ అండ్ హెమిస్ఫియర్ మౌంటెడ్. I draw the hollow cylinder అంటే ఖాళీ అయినటువంటి లోతైన సిలిండర్ అని అర్థం. అండ్ మౌంటెడ్ బై హాలో హెమిస్ఫియర్. ఇలాంటి ఒక వెజల్ అనేది ఉంది. A vessel is in the form of a hollow hemisphere mounted by the hollow cylinder. క్లియర్? సిలిండర్ కి హెమిస్ఫియర్ అనేది మౌంటెడ్ అయి ఉంది. లేదంటే ఈ హెమిస్ఫియర్ పైన డ్రా చేసినా నో ప్రాబ్లం. ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఇస్ 14 సెంటీమీటర్స్. ఇదిగోండి, దిస్ ఇస్ ద డయామీటర్. The diameter is 14 centimeters. Hollow hemisphere and cylinder also. సిలిండర్ కి హెమిస్ఫియర్ కి 14 అనేది డయామీటర్ అవుతుంది. సేమ్. అండ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద వెజల్ ఈస్ 13 సెంటీమీటర్స్. టోటల్ హైట్ 13 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెజల్. మొత్తం లోపల ఉన్న ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైట్. ఫస్ట్ రైట్ ద గివెన్. ఫస్ట్ diameter of the hemisphere and a cylinder is equal to D is equal to 14 centimeters. And same radius of the hemisphere and cylinder or is equal to D by 2. D means 14 by 2 is equal to 7 centimeters. 7 centimeters. ఓకే. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద వెజల్ అని ఇచ్చాడు, అది రాద్దాం. హైట్ ఆఫ్ ద వెజల్ is equal to 13 centimeters. 13 centimeters. We observe the solid. I want height of the cylinder. ఈ సిలిండర్ యొక్క హైట్ కావాలి నాకు. అప్పుడు ఏం చేయాలి? టోటల్ వెజల్ హైట్ లోంచి ఈ రేడియస్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోయాయి. రేడియస్ ఇదంతా రేడియసే కదమ్మా. రేడియస్ డయామీటర్ 14 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 7 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 13 - 7. 7 అంటే 6 సెంటీమీటర్స్. ఇది height of the cylinder is equal to 6 centimeters. Height of the cylinder H is equal to ఏం చేయాలి? టోటల్ వెజల్ లోంచి రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ హెమిస్ఫియర్ వాట్ ఎవర్ ఇట్ మే బి 7 సెంటీమీటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది 6 సెంటీమీటర్స్. ఓకే, నాకు అన్నీ వస్తున్నాయి.
I find out the inner surface area of the vessel. Inner surface area of the vessel is equal to curved surface area of the cylinder plus curved surface area of the hemisphere. మీకు టోటల్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా రావాలంటే నాకు ఈ టూ హెమిస్ఫియర్ కి కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి లోపలిది, అండ్ సిలిండర్ కి కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి రెండు ఎడిషన్ చేస్తే మీకు ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెజల్ అనేది వచ్చేస్తుంది. కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా 2πRH ప్లస్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్ ఫార్ములా 2πr². 2 కామన్, పై కామన్, ఆర్ రెండిట్లోనూ రేడియస్ సేమే. ఇదిగోండి హెమిస్ఫియర్ కి సిలిండర్ కి రేడియస్ సేమ్ 7 సెంటీమీటర్స్, అంటే 2πr అనేది కామన్ తీయచ్చు. 2πr ఐ టేక్ కామన్. దీంట్లో ఇంకా మిగిలింది 2πr తీసేస్తే హెచ్ ప్లస్ ఇక్కడ 2πr తీస్తే ఇంకా ఆర్ మిగులుద్ది. నెక్స్ట్ 2 ఇంటూ పై మీన్స్ 22/7 రేడియస్ 7 ఇంటూ హైట్ అంటే ఇక్కడ హైట్ ఆఫ్ ద సిలిండర్ అనేసి 6 ప్లస్ రేడియస్ 7 get cancelled. 222s are 44 into 6 plus 7 13. Next 44 into 13. 44 into 13 multiply చేసేసి write direct answer. 44 into 13. 3 4s are 12, 1 3 4s are 12, 13, 1 4s are 4, 1 4s are 4, 2 7 5. 572 centimeters square. 572 centimeters square. Finally, you write, therefore, inner surface area of the vessel is equal to 572 centimeters square. Clear, ma'am? Very, very important sum. Please note down. Next, third sum. నేను 10th క్లాస్ సంబంధించి చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ స్టార్ మార్క్ అనేది వేస్తుంటాను. మీరు ఖచ్చితంగా సమ్స్ అనేవి ఫాలో అయితే మీకు ఈజీగా 90+ అనేది స్కోర్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ మీకు 2026లో మార్చ్లో జరగబోయే ఎగ్జామ్స్ లో మీరు ఖచ్చితంగా 90+ అనేది స్కోర్ చేయొచ్చు. క్లియర్? ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. A toy is in the form of a cone of radius 3.5 centimeters mounted on a hemisphere of same radius. Okay, cone and hemisphere same radius undata. The total height of the toy is 15 centimeters. Total height of the toy is 15 centimeters. Find the total surface area of the toy. A toy యొక్క total surface area ఎంత అని అడుగుతున్నాడు. This sum is also very, very important for our final exams. First, I write the given. A toy is in the form of a cone of radius 3.5 centimeters mounted on a hemisphere of same radius. Okay, cone radius and hemisphere radius same kabatti radius of a cone and hemisphere R is equal to 3.5 centimeters. And next, what is that? The total height of the toy is. First, I draw the diagram. This is the cone. Mounted hemisphere. Hemisphere
ఆనుకుని ఉంది అనేసి. మౌంటెడ్ హెమిస్ఫియర్, this is the same radius of cone and hemisphere, 3.5 centimeters. 3.5 centimeters. This is the height. This is the slant height. We are asking what is the total surface area of this toy. Toy యొక్క total surface area ఎంత అని అడిగితే కనుక, now you find out curved surface area of the hemisphere plus curved surface area of the cone. Yes. నాకు ఈ కోన్ యొక్క హైట్ కావాలి. ఈ కోన్ యొక్క హైట్ కావాలంటే he gave total height of the toy. ఎంత ఇచ్చాడు టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్? 15.5 సెంటీమీటర్స్. 15.5 సెంటీమీటర్స్ లోంచి 3.5 సెంటీమీటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 12 సెంటీమీటర్స్ అనేది హైట్ ఆఫ్ ద కోన్ అవుతుంది. 12 సెంటీమీటర్స్ అనేది హైట్ ఆఫ్ ద కోన్. ఎస్, అదే రాస్తున్నాను. Height of a cone h is equal to 15.5 centimeters minus 3.5 centimeters is equal to 12 centimeters. హైట్ అనేది 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఇంకా ఏం రాయొచ్చు? స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేస్తాం. Slant height L is equal to square root of r square plus h square. R square means radius square. 3.5 square plus height 12 square. 3.5 పాయింట్ రిమూవ్ చేసి మల్టిప్లై చేసేసాను. 35 is 5 5 is 25. 3 after number 4, 3 4 is 12. అంటే 1225. పాయింట్ పెట్టాలి స్క్వేర్ కాబట్టి 2 digit ఆఫ్టర్ పాయింట్ 12.25 ప్లస్ 12 12s are 144. సేమ్ ఎడిషన్ చేసేసేయండి. 144 plus 12 156.5. 156.5. 156.5 దానికి రూట్ ఎంతంటే 12.5 సెంటీమీటర్స్. 12.5 సెంటీమీటర్స్ స్లాండ్ హైట్ ఎల్ వచ్చేసింది. స్లాండ్ హైట్ ఎల్ అండ్ టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్. టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ అది ఇక్కడ రాసుకుంటే బెటర్ అనుకోండి. టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ అనేసి ఇక్కడ అనవసరం. ఈ గ్యాప్ లో రాసుకుంటే టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ ఇజ్ ఈక్వల్ టు 15.5 సెంటీమీటర్స్ అనేసి. స్లాండ్ హైట్ వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. అయ్యా, ఇందాకనే మాట్లాడుకున్నాం. ఆ టాయ్ ఏరియా కావాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్ఫియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్ఫియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా పై ఆర్ ఎల్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఫార్ములా 2 pi r square. Here pi common, r హెమిస్ఫియర్ రేడియస్, కోన్ రేడియస్ బోత్ ఆర్ సేమ్ రేడియస్ అన్నారు కాబట్టి పై ఆర్ కామన్ తీయచ్చు. పై ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఇంకా మిగిలేది స్లాండ్ హైట్ ఎల్ ప్లస్ ఇక్కడ 2r మిగిలిద్ది. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్. పై అంటే 22/7, radius 3.5 into slant height L 12.5 centimeters. 12.5 plus 2 into
3.5. 7 టేబుల్ అని క్యాన్సిల్ అవుద్దా? 5 times 7 5 35 కాబట్టి 0.5. 22 into 0.5 into 12.5 plus 2 into 3.5. 2 into 3.5 అంటే 7. 3.5ని డబుల్ చేయడమే 7. నెక్స్ట్ 5 2s are 10. 1 is there. 5 2s are 10. 10 plus 1 11. పాయింట్ పెట్టాలి కాబట్టి 1 digit ఆఫ్టర్ పాయింట్. పాయింట్ ఆఫ్టర్ 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. 11 into this is 12.5 plus 7. 19.5. 19.5 into 11. 5 1 9s are 9. 1 1s are 1. 5 9s are 9. 1 1s are 1. 5 14 1 11 1 2. 1 digit after point కాబట్టి our answer is 214.5. 50 మన ఇష్టం centimeter square. Our wish. Our final answer is 11 into 19.5. 11 into 19.5 మల్టిప్లై చేస్తే 214.5 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. Finally, you write, therefore, total surface area of the toy is equal to 214.5 centimeter square. Clear? Very, very important. This sum is also.